నమస్తే ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షరం బ్లాగ్స్. ఏం చెప్పాలన్నా చెప్తున్నా కదా, లాంగ్ బుకింగ్స్ ర్యాపిడ్ వల్ల నిన్న 2 బుకింగ్లకి నాకు టైం 4 గంటలు పట్టింది. 4 అవర్స్. 2 బుకింగ్స్ 4 అవర్స్, మేబీ 4 అవర్స్ పైనే పట్టిండొచ్చు. నాకు కిస్మత్ అనుకోవాలన్నా బద్కిస్మత్ అనుకోవాలన్నా తెలియదు, కానీ ఆ 2 బుకింగ్లల్లో మొత్తం ఆ డే మొత్తం నాశనం అయిపోయింది. చెప్తున్నా కదా, ఇంత భయంకరంగా అంటే అంత భయంకరం. సాటర్డే ఉండే మార్నింగ్ లేచిన 8 గంటలకు, ఇప్పుడు బండి తీసిన 8 గంటలకు తీసిన బండి కూడా. ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చింది ర్యాపిడో నుంచి, కాటేదా అంటూ నాచారం. ర్యాపిడో నుంచి బుకింగ్ వచ్చింది, తీసుకున్నా, పికప్ చేసుకున్నా. డ్రాపింగ్ చేసే వరకు కొద్దిగా అంటే మార్నింగ్ కొద్దిగా మనకు అంత లేకుండా, అంటే అంత ట్రాఫిక్ లేకుండా కాబట్టి దింపేసిన, తొందరగా దింపేసిన. చలో అక్కడ నుంచి అయిపోయింది. ఇలా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది నాచారంలో, మేబీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్, రైట్. నాచారం కదా, అత్తాపూర్. ఫస్ట్ బుకింగ్ మనకు వచ్చింది మైలార్దేవపల్లి నుంచి మన అత్తాపూర్కి, మళ్ళీ అత్తాపూర్ నుంచి నాకు వచ్చింది నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్. అది 300 చిల్లర ఎంత ఇచ్చాడు. చాలా రోజు మంచిది, ఎందుకంటే ఫస్ట్ మనం ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ ఇంటికా నుంచి ఎప్పుడు మనం అత్తాపూర్కి ఖాళీ పోతాం కదా, అట్లాంటిది 100 రూపాయలు వచ్చినాయి. చాలు ఇక్కడ నుంచి కొట్టుకుదాం, ర్యాపిడోలో కొడదాం. ఇన్సెంటివ్ చెప్తున్నా కదా, మైండ్ గేమ్ అన్న, ఇదంతా మైండ్ గేమ్. ఎందుకు చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. మనం పిచ్చోళ్ళంగు లేక మనం ఒకటే దాంట్లో పడుతుంటున్నాం, అట్లా కదన్నా, ఇది మైండ్ గేమ్ అంట. అందుకే చెప్తుంటా, ఏది పడితే అది బుకింగ్ తీసుకునే కన్నా అసలు ఏంది. నిన్నైతే నాకు కిస్మత్ అయితే బాగా లేకుండా అనుకోండి, అదైతే నేను గ్యారంటీ రాసిస్తా. తీసుకున్నా, ఫస్ట్ బుకింగ్ అయిపోయింది. అక్కడ నుంచి మన ఉప్పర్పల్లి నుంచి నాకు వచ్చింది నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్. ఎందుకంటే నిన్న సాటర్డే రోజు చాలామందికి రిపోర్ట్ కార్డ్స్ ఇస్తుండే. చాలామంది మేబీ పొద్దున కూడా కొద్దిగా షార్ట్ లీవ్ ఉండే క్యాబ్లు. అక్కడ దింపిన తర్వాత పక్కన ఒక టిఫిన్ సెంటర్ టిఫిన్ చేస్తున్నా, ఒక బుకింగ్ వచ్చింది. 3 కిలోమీటర్స్ పికప్, 3 కిలోమీటర్స్ డ్రాపింగ్. ఛార్జ్ రేట్లు చెప్తే పరిశ్రమ అవుతారు మీరు. 370 రూపాయలు ఇంత చూపించింది. నాకు పక్కా గ్యారెంటీ ఉండే ఆ బుకింగ్ క్యాన్సిల్ అవుతుంది. ఎందుకంటే ఆయనకు పోయేది 3 కిలోమీటర్స్, నేను 3 కిలోమీటర్స్ పోయే లోపడైతే ఎవరు ఆగరంతా యాక్సెప్ట్ చేసిన. ఇంకా అందులో మనది పెద్ద బండి, అది ఇంకా హైలైట్. అది ఇక నేను అనుకున్నా ఉండదు, బుకింగ్ అయితే ఉండదు, క్యాన్సిల్ అయిపోతుంది అనుకున్నా. నాకు తెలిసినంత బయలుదేరిన, ఫోన్ చేద్దామని కస్టమర్గా అనుకున్నా. అప్పుడే మళ్ళీ ఒక 10-15 సెకండ్లో క్యాన్సిల్ చేసాం. సరేలే క్యాన్సిల్ అయిపోయిందని అక్కడ టిఫిన్ చేసినాం. టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ నాకు బుకింగ్ వచ్చిందన్న నాచారం నుంచి మియాపూర్, ఈ కొన నుంచి ఆ కొన. నేను అనుకున్నా ఎంత ఇది ట్రాఫిక్ లొకేషన్, అదే చెప్తున్నా, అసలు ఏం చూసుకోలేదు. హైదరాబాద్ టెంప్ట్ అయిపోయినా. చలో కొద్దిగా ట్రాఫిక్ ఉండదు ఇవాళ సాటర్డే, కొద్దిగా తొందరగా వెళ్ళిపోవచ్చు అని నేను తీసుకున్న తర్వాత పికప్ చేసిన తర్వాత ఏసీ వేసిన. ఏసీ కంపల్సరీ, ఎందుకంటే ఇక మ్యాండేటరీ అయిపోయింది ఇప్పుడు. ఏసీ వేయకపోతే మనకే మంచి అనిపిస్తుంది. ఇట్లా వాళ్ళ ముంగట గిల్టీగా ఫీల్ అయిపోతున్నాం. ఏసీ వేసినాం అట్లా అనుకుంటున్నా, అడుగుతారు అదిలాగా మారిపోయింది. సరే ఏదైతే అని ఏసీ కంపల్సరీ ఆనే పెట్టినా, 1 నెంబర్ పైన పెట్టినా. కూర్చోరు మియాపూర్ దింపేది ఉండాలని. మియాపూర్ కదన్నా, మియాపూరే నియర్ బై, అదే అకౌంట్ లొకేషన్ మీకు పెడతాను. దింపే ఉండే, తీసుకున్న పికప్. తీసుకున్న తర్వాత దింపినాను. మీరు నమ్ముతారా నంబర్ అన్న, ఎక్కడి నుంచి ట్రాఫిక్ స్టార్ట్ అయిందంటే నాచారం ఆ రూట్లో వచ్చే ముందే ధర్నాలు జరిగినాయి. ఎందుకంటే మన సమ్ పార్టీ మేడం అరెస్ట్ చేశారు కదా, వాళ్ళ గురించి పార్టీ వాళ్ళు ధర్నా చేశారు. అక్కడ ట్రాఫిక్ జామ్. ఇక్కడ నాచారం దగ్గర నాకు ½ అవర్ ఎంత టైం పట్టింది నియర్ బై. ఎందుకంటే ఆ సిగ్నల్ కూడా పెద్ద సిగ్నల్, దాంట్లో ఈ ధర్నా 1, 2, 3, 5వ సిగ్నల్, 5, 6 సిగ్నల్ దగ్గర నేను వెళ్ళినా అనమాట. చలోనైనా ఈ నుంచి బయలుదేరినాం అనుకొని బయలుదేరిపోయినా. ఆ నుంచి మూవ్ అయిపోయినా కదా, చలో ట్రాఫిక్ ఉండదు అనుకున్నా. మళ్ళీ ట్విస్ట్ అయింది. మళ్ళీ మన సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర మెయిన్ మనం నాచారం నుంచి పోదానికి మెయిన్ సెంటర్ చౌరస్తా ఉంటుంది కదా, ఇక్కడ మనము బేగంపేట పోయే రూట్, అక్కడ ఫుల్ జామ్. చలో చెప్తున్నా కదా, కిస్మతే ఖరాబ్ ఉంది చెప్పానంటే, జామ్ అయింది. ఇంకా అందులో చెప్తున్నా, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు చెప్పొద్దనా. నాకైతే ఎంత బీపీ లేస్తున్నాను, అంత బీపీ లేస్తుంది. మళ్ళీ ఆ అంబులెన్స్ అనేది కూడా తప్పదు. ఏంది అంబులెన్స్ అనేది ఏం తప్ప అంటే,
అక్కడ వేరే రూట్ నుంచి లెఫ్ట్ సైడ్ ఫ్రీ అంటారు కదా, అంబులెన్స్ ఎట్లయినా పోయి ఇటు తీసుకోవచ్చు. కాకపోతే ఆయన ఏం చేసిందంటే ఆ లెఫ్ట్ సైడ్ పోకుండా దీంట్లోకి వచ్చేసింది, ఈ రూట్లోకి వచ్చేసింది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ పోలేము, అక్కడ మన డివైడర్ ఇట్లా ఉంటాయి అక్కడ దగ్గర అన్న, మీరు నమ్ముతారో నమ్మరో 15 మినిట్ దాకా అంబులెన్స్ బుయ్యం మోగుతుంది. 15 మినిట్ 10 మినిట్ కంపల్సరీ మోగిందన్న, బుయ్య మోగింది. నేను అనుకున్నా చలో ఇప్పుడు వేస్తాడేమో గ్రీన్ సిగ్నల్, అంబులెన్స్ పోతుందేమో, ఇప్పుడు వేస్తాడేమో గ్రీన్ సిగ్నల్. కానీ గ్రీన్ సిగ్నల్ అస్సలే నేను చెప్తున్నా, దగ్గర 10 నిమిషాలు అయింది. చెప్తున్నా కదా ఎంత లిటరల్లీ ఎట్లుందంటే, యాక్చువల్లీ అంబులెన్స్ కనిపించగానే సౌండ్ రాగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయాలి యాక్చువల్లీ అక్కడ. కానీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మీరు చూసుకోండి కావాల్సుకుంటే, అక్కడ ఉంటే కనుక మీకు అర్థమైపోతుంది. అంబులెన్స్ మొత్తుకుంటుంది, మళ్ళీ అక్కడ పోలీసులు ఉన్నారా లేరా నాకు అంత ఐడియా లేదు. కాకపోతే 10 నిమిషాల తర్వాత నార్మల్గా ఎట్లయితే మనకు 7 సిగ్నల్ పడుతుందో అట్లా సిగ్నల్ పడిన తర్వాత అంబులెన్స్ అది కూడా ఎట్లా అందరు బెజార్ వచ్చేసింది. బెజార్ అంటే కోపం అందరికీ. అంబులెన్స్ ఉన్నా సౌండ్ వస్తున్నా వదిలిపెట్టట్లేదు. ఎందుకంటే ఆయన వచ్చేది లోపలికి వచ్చేసింది, ఆ డివైడర్ నుంచి ఇటు సైడ్ వచ్చేసింది. అటు సైడ్ పోవడానికి ఛాన్స్ లేదు. ఇక ఇక్కడ సైడ్ పోదామంటే సిగ్నల్ పడ్డది, పోదామంటే ఇడిస్తలేడు. ఆ బండి ఇట్లా కొట్టుకుంటూ కూడా రాదు. ఏం చేయాలని అర్థం కాక 10 నిమిషాలు అయినా పాపం అంబులెన్స్ అయినా 10 నిమిషాలు ఆరని కొట్టుకుంటూ ఉన్నాడు. ఓవర్ గ్రీన్ సిగ్నల్ వేయలే ఏమీ. ఆఫ్టర్ నార్మల్గా ఎట్లయితే సిగ్నల్ పడ్డదో అట్లా సిగ్నల్ పడే ముందు అందరికీ ఇరిటేట్ అయిపోయింది. ఎందుకంటే మరి ఇంత టూ మచ్ చేస్తున్నారు, ఈ ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారా లేరా అని చెప్పి. మళ్ళీ దాని తర్వాత అందరు ఆరన్ కొట్టడం స్టార్ట్ చేశారు. ఒక దగ్గర ఒక 10-20 సెకండ్లు ఆరన్ కొడితే అప్పుడు సిగ్నల్ వేయలేదు ఆటోమేటిక్గా. అక్కడ ఉన్నారో లేరో నాకైతే ఉంటే మాత్రం కంపల్సరీ గ్రీన్ సిగ్నల్ వేస్తుండే, లేరని నేను అనుకుంటున్నా. అప్పుడు కలిగితే అందరూ అంబులెన్స్ తోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఊరు వచ్చింది రాంగ్ రూట్ అంటే ఇటు నుంచి వెళ్ళిపోయే అంబులెన్స్ ఎక్కడి నుంచి వచ్చే రూట్ అలాగే అథారిటీ ఉంది. కాకపోతే ఇక్కడ ఉసాంచేయండు, దాంట్లో ఆ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నారో లేరో అది అయిపోయింది. అక్కడ ఫుల్ జామ్ దగ్గర అక్కడ ఆఫ్ రూమ్ అయిపోయింది అనుకున్నా. దగ్గర గంట నాకు ఆడనే పట్టింది. మీరు నమ్ముతారో నమ్మరా, దగ్గర గంట. ఎక్కడ మన బేగంపేట మనం యూటర్న్ తీసుకుంటాం కదా ప్యారడైజ్ దగ్గర, అక్కడ వరకు నాకు గంట సేపు పట్టింది. ఇంకా ముంగట చూసిన ఇంకా ఎంతసేపు ఉందా అంటే ఆమెను ఎక్కిపించిన నుంచి 1:30-20 నిమిషాలు చూపించింది. బేగంపేట దగ్గర పోయేదాకా గంట ఇంకా 20 నిమిషాలు చూపిస్తుంది. ఇంకా ఏంద్రనైనా ఇంత మనం ట్రావెల్ చేసినా ఎంతసేపు అయినా మళ్ళీ ఇంతే టైం ఉందంటే మళ్ళీ మొత్తం చెక్ చేస్తే బాల్నగర్ చౌరస్తా కూకట్పల్లి జంక్షన్ ఉంటుంది కదా, అక్కడ మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది. నేను అనుకున్నా అయిపోయింది నా పని అయిపోయింది. చెప్తున్నా నాకైతే లిటరల్లీ ఎంత వెదర్ వచ్చిందంటే బుకింగ్ క్యాన్సిల్ చేసి చాలా వెళ్ళిపోదాం కార్ పెట్టేసాను, అంత విసుగు వచ్చేసింది నాకు. అట్లా పోయినా మళ్ళీ అక్కడ ఎయిర్పోర్ట్ బేగంపేట బ్యాక్ సైడ్ ఎయిర్పోర్ట్ నుంచి మొత్తం ట్రాఫిక్ జామ్. చలో ఏదో మన కర్మ అయినా అని మళ్ళీ అట్లనే వెళ్తూ మళ్ళీ బాల్నగర్ దగ్గర ట్రాఫిక్ జామ్. మళ్ళీ అట్లయితే కాదని ఏం చేసిన, బాల్నగర్ దగ్గర చూస్తున్నాం కదా బ్రిడ్జ్ కింద నుంచి మన లెఫ్ట్ సైడ్ పోయి సనత్ నగర్ నుంచి అట్లా అని మూసాపేట నుంచి తీసుకున్నాం. అట్లా అని తొందరగా వెళ్ళినా అంటే దగ్గర 10-20 నిమిషాలు సేవ్ అయింది. అదే నేను బాల్నగర్ రూట్లో పోతుంటే కంపల్సరీ 2 గంటలు ఇంకా ఉంటాయి. బెజార్ అయిపోయినా. సరే ఇప్పుడు ఏం చేద్దాం, అలసిపోయినాం. చూడండి మైండ్ ఒక్కొక్కసారి పనిచేయదనా. అయితే వాళ్ళ బిహెచ్ఎల్ నుంచి అక్కడ డ్రాపింగ్ అయినా మా బిహెచ్ఎల్ నుంచి మళ్ళీ పెద్ద బుకింగ్ అనిపించింది. చెప్తున్నా కదా ఈ పెద్ద బుకింగ్లు అంటే నేను పెద్ద బుకింగ్ కొట్టి చూద్దాం ఈ రోజు ఏమవుతుందో, అసలు చిన్న బుకింగ్ పైన ప్రాఫిట్ ఉందో లేదో అని పెద్ద బుకింగ్ కొట్టడానికి ట్రై చేసిన. ఆ 2 బుకింగ్లో చుక్కలు కనిపించినాయి. బుకింగ్స్ వచ్చినాయి నాకు. ఓలా ఆన్ చేసిన, ఓలాలో కొన్ని బుకింగ్స్ బాగానే వచ్చినాయి. పికప్ చేయడానికి పోతే కాకపోతే మనోడు 4 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ ఆ దూరం ఇస్తున్నాడు. ఇక పికప్ చేస్తున్నా వాళ్ళు క్యాన్సిల్ చేస్తారు. మళ్ళీ ఏమైంది, కరెక్ట్ బిహెచ్ఎల్ కన్నా ముందే రైల్వే స్టేషన్ బుకింగ్ వచ్చింది. అది కూడా పికప్ చేసిన, 500 చూపించిందని. చలో పోయేటప్పుడు ఎట్లాగో ట్రాఫిక్ ఉండే, వచ్చేటప్పుడు నాకు సికింద్రాబాద్లో నాగోల్ దగ్గర పని ఉంది కదా, అట్లనే తీసుకున్నాను పికప్. నేను తీసుకోకపోతున్నాను. అసలు నేను లాంగ్ ట్రిప్లో నేనేమనుకున్నాను, లాంగ్ ట్రిప్లో ఒక 5 బుకింగ్ కొడితే ఖతమే అయిపోతుంది కిస్తా అనుకున్నాను. కానీ ఇంత ఖతం అయితే నాకే అసలు అర్థం కాలేదు. చెప్తున్నా కదా పికప్ తీసుకున్న తర్వాత రైల్వే స్టేషన్ పోయింది, అది జల్లి పోయింది. కాకపోతే తొందరగా ఏం పెట్టలేదు. చాలా మంచి మనిషి, కస్టమర్ కూడా. ఏసీ మధ్యలో వేయలేదు, నేను అసలు వేయలేదు. ఎందుకంటే ఆల్రెడీ నాది పెట్రోల్ 1 పాయింట్ దగ్గరకు వచ్చేసింది నా ట్రాఫిక్లో, వేయలేదు. మళ్ళీ దాని తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మియాపూర్ గచ్చిబౌలి పోయే రూట్ ఉంటుంది, అక్కడ ట్రాఫిక్ జామ్. ఇక మన వాళ్ళకి బర్దాష్ అయిపోతే చెప్పింది మనోడు జర ఏసీ వేస్తాం అంటే అప్పుడు ఏసీ ఆన్ చేసి పెట్టిన. అక్కడ నుంచి మళ్ళీ చూడన్న ట్రాఫిక్ జామ్, మళ్ళీ సేమ్ నాచారం దగ్గర ట్రాఫిక్ జామ్, మళ్ళీ ఇక్కడ 2-3 జగలు ట్రాఫిక్ జామ్ అయిందన్న. ఇక్కడ మన ఏమంటారు బాలనగర్ ఇంక భోగిపల్లి పోయే రూట్లో అక్కడ ట్రాఫిక్ జామ్.
చుక్కలు కనిపించినాను. ఆ 2 బుకింగ్లోనే అది మొత్తం దినమంతా పోయినా. దగ్గర దగ్గర 4 గంటలకు ఇప్పుడు పోయినాయి. ఆ 2 బుకింగ్లు 4 గంటలు తీసుకుంది. టోటల్ అర్నింగ్ 1500 ప్లస్ చిన్న బుకింగ్ ఒక 120 రూపాయలు 120 రూపాయలు ఫస్ట్ మార్నింగ్ బుకింగ్, అది అంత 1600 కొట్టిన. పెట్రోల్ దగ్గర దగ్గర 1000 రూపాయలు అయిపోయింది. ఎందుకంటే ట్రాఫిక్లో ఫస్ట్ బుకింగ్ అయితే ఏసీ, ఫస్ట్ బుకింగ్ కూడా ఏసీ, సెకండ్ బుకింగ్ నార్మల్ ఆఫ్ చేసి ఆ ట్రాఫిక్లోనే నా పెట్రోల్ మొత్తం పోయింది. చెప్తే లాంగ్ ట్రిప్లో కొడితే వర్తబుల్ కాదో నాకు తెలియదు, కానీ నాకు కిస్మత్ బాగాలేదేమో. ఆ రోజైతే నాకు వర్తబుల్ కాలేదు. నిన్నైతే నాకు అసలు వర్తబులే కాలేదు అసలు. పోయినా గమ్మున వెళ్ళిపోయినా, నా ఊళ్ళో పని చేసుకుని మళ్ళీ వచ్చేసిన. అగర్ ఆ ట్రాఫిక్ జామ్ లేకుంటే మేబీ ఉండొచ్చు. కానీ ఒకటి ఏం అర్థమైందంటే, లాంగ్ ట్రిప్లల్లో ఈ రూట్ మాత్రం ఎంచుకోకండి. మియాపూర్ టు సికింద్రాబాద్ మాత్రం అస్సలు ఎంచుకోకండి. మన సికింద్రాబాద్ టు మియాపూర్ ఈ రూట్ మాత్రం మీరు ఎంచుకోకుండా తీసుకున్నంటే మీరు బుక్ అయినట్టే. అది తీసుకుంటే కనుక రాత్రి అన్న తీసుకోండి, ఆఫ్టర్ 8 అట్లా, లేకపోతే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ అన్న తీసుకోండి తప్ప ఈ మధ్యలో ఎవరు ఉంటేంటో అది తీసుకోకండి దయచేసి. ఆ రూట్ మాత్రం మీరు తీసుకున్నట్టే మీకు బిస్కెట్ అని దాని బదులు మీరు చిన్న బుకింగ్ కొట్టుకోండి. చిన్న బుకింగ్లో బెనిఫిట్ ఏందో మీకు రేపు చూపిస్తాను, మండే రోజు చూపిస్తాను. అసలు మామూలుగా నేను ఇన్ని లాస్ట్ టైం కూడా చెప్పినా మీకు, ఇవన్నీ నేను ఇట్లా ప్లాన్ చేస్తున్నాయి కాబట్టి కొద్దిగా అయినాయి. కాకపోతే ఇట్లా లాంగ్ మనము కొడుతుంటే అసలు బుకింగ్ వస్తలేవన్నా. 16 రూపాయలకి ఏం మిగులుతుందన్నా మన 16 రూపాయలు? నాకు అర్థం కాదు. 16 రూపాయలు ఇక ఓలా ఆవిడైతే చెప్తున్నా. అది ఎట్లా అంటే లాటరీ టికెట్, అది లైక్ లాటరీ. ఎప్పుడైనా మనకు పెద్ద బుకింగ్ వస్తేనే వెయిట్ చేయాలి. వెయిట్ చేసి 5 బుకింగ్ కొట్టినాం అనుకో, 5 బుకింగ్ కానీ నువ్వు 7 బుకింగ్ కొట్టినావు నాకు దినమంతా 700 అలాగ పడతాయి. మనం మంచి బుకింగ్ తీసుకున్నామంటే దాంట్లో అర్నింగ్ ఉంది. అదేదో మీకు రేపు చూపిస్తా. వీలైతే పాసిబుల్ ఉంటే దేవుని దయతో మంచి బుకింగ్ దొరికితే మాత్రం రేపు మీకు చూపిస్తాను. అసలు ఓలాలో అయింది, దీంట్లో అయింది బెనిఫిట్. సరేనా? ఇలా అయితే అదైతే మనకు 1600 అయిందన్న. దాంట్లో 1500 చేంజ్, 1400 చేంజ్, దీంట్లో 100 రూపాయలు వేస్ట్ అయిపోయింది. కాకపోతే ఆ 2 బుకింగ్ దిక్కులే మొత్తం ప్లాన్ మొత్తం చోపట్ అయిపోయింది. లేకుంటే నేను ఒకటే డిసైడ్ అయిపోయినా, ఒక 3-4 గంటల వరకు ఒక 2000 కొట్టుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ అక్కడనే మొత్తం జామ్ అయిపోయింది. ఇంకా మనకు తెలిసి లేదు కదా ఇట్లా రాస్తా రూట్లు వేస్తున్నాను. తెలిసి ఉంటే కనుక ఆ రూట్లో మనం పోకపోతుండే. అది సంగతి. లేకపోతే అర్నింగ్ అయ్యేది. అదొకటి ప్రాబ్లం అయింది. అంబులెన్స్కి మాత్రం దయచేసి మీరు అందరు జర దారి అన్నా ఇస్తారు. నాకైతే అది నమ్మకం ఉంది, ఎందుకంటే మన డ్రైవర్ నాకు తెలుసు ఏంటంటే. కాకపోతే కొందరు ప్లీజ్ అన్న మీ అందరు రిక్వెస్ట్ చేస్తున్నా, కొందరు ఆటో వాళ్ళకి, పర్టికులర్గా ఆటో వాళ్ళకి ఎందుకంటున్నాను తప్పుగా అర్థం చేసుకుంటున్నాను. మీరు హెడ్ఫోన్స్ పెట్టుకుంటారు, అది మీకు వినిపించలేదన్నా కొద్దిగా గమనించండి. ఎదుటోరు ఆరన్ కొడుతుందా లేడా మీకు అర్థమవుతుంది. ఆ హెడ్ఫోన్స్ పెట్టుకున్న వల్ల ఇప్పుడు మీకు ఏం కాదు, పెట్టుకోండి. కానీ తర్వాత మీకు ఎట్లా ఎఫెక్ట్ ఉంటుందన్న చెప్తున్నా, మీరు నరకమే చూస్తారన్న మీరు. అది మీరు మామూలుగా ఆ హెడ్ఫోన్ ఎట్లా పెట్టుకుంటారో అది లోపలికి వెళ్ళిపోతుంది. అది చిన్నది లోపలికి పోయి ఆ పరదలకు దాకుతుంది. అది మీకు ఇప్పుడే అర్థం కాదు. నేను ఫ్యూచర్లో మీరు బంద్ చేస్తారు కదా, ఎప్పుడైతే వారం రోజులు 2 రోజులు లేకపోయినా అప్పుడు నెత్తిని వస్తుంది చూసినావా, అప్పుడు అర్థమవుతుంది. దయచేసి డ్రైవింగ్లో మాత్రం హెడ్ఫోన్స్ వాడకన్నా, అది ఒక దగ్గర ఉంటే ఒక దగ్గర కూర్చుంటే మాత్రం వాడండి ప్లీజ్. ఎదుటిలో వెనుకల గురించి ఆలోచించండి, మీ గురించి కాకపోతే కాదన్న, వెనుకల గురించి అయితే ఆలోచించండి ప్లీజ్. ఈ హెడ్ఫోన్స్ పెట్టడం మాత్రం నేను బంద్ చేయండి అన్న, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కొందరు ఆటో వాళ్ళు కొందరైతే ఒకటి పెట్టుకుంటారో ఒకటి తెలియదు, కానీ నేను మ్యాక్సిమం చూసినా. నేను చాలామంది ఆటో అన్నాలు కంపల్సరీ హెడ్ఫోన్స్ పెట్టుకుంటారు. మళ్ళీ ఎందుకు పెట్టుకుంటారో మళ్ళీ నాకు తెలియదు, కానీ దయచేసి అన్న కొద్దిగా అవాయిడ్ చేయండి. అది అవాయిడ్ చేస్తే మనకు మంచిగా ఉంటుంది. ఇంకా మీరు నార్మల్గా కూడా హెడ్ఫోన్స్ కావాలి, లోకల్ ఉంటాయి, లోపలి దాకా పోతాయి, ఇబ్బంది కూడా మీకు ఫ్యూచర్లో కూడా ఇబ్బంది. అది నా అంత హెడ్ఫోన్స్ ఒకటి వాళ్ళే అనుకుంటానా, చెప్తున్నానా. అంత వాడిలే నాకు అర్థమైపోయింది. దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఏకదమ్ దిమాగ్ పైన అసలు పడుతుంది. ఇది పెయిన్ అనే ఎంత భయంకరంగా ఉంటుందో అంత భయంకరంగా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. హెడ్ఫోన్స్ మాత్రం వాడకండి ప్లీజ్ అన్న. ఆటో డ్రైవర్ అందరికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. కొద్దిగా కొందరికి అని చెప్తున్నాను, అందరికీ దయచేసి తప్పుగా అర్థం చేసుకోండి. హెడ్ఫోన్స్ మాత్రం జర అవాయిడ్ చేయండి. దాని గురించి మీరు ఆలోచించండి, ఎందుకంటే ఎన్కోలు ఆరం కుడుతున్నా కూడా మీకు వినిపిస్తలేదు. ప్లీజ్ నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. నా అర్థం ఏందో మీకు స్క్రీన్ షాట్ పెడతా. దయచేసి నా మాటలు మీకు ఏమైనా తప్పు పడితే క్షమించండి. కాకపోతే నా చెప్పే బాధ్యత కాబట్టి నేను చెప్తున్నా, హెడ్ఫోన్స్ మాత్రం వాడకండి అన్న ప్లీజ్, ఓకేనా. ఇంకా 2 వీలర్ కూడా అట్లానే అయిపోయింది, ఆటో కూడా అట్లా అయిపోయింది. ఇక మన డ్రైవర్లు అంటారా, ఏమైనా డ్రైవర్లకు ఆన్ చేసుకుంటే అంత సీన్ అయితే లేదు. హెడ్ఫోన్స్ వాళ్ళ ముంగట మాట్లాడి వాళ్ళ ముంగట యూట్యూబ్ ఇట్లా పెట్టుకునే అంత సీన్ అయితే మన డ్రైవర్లకు అయితే లేదు. కొందరు ఉంటారేమో, కాకపోతే అన్నారు మీరు కూడా జాగ్రత్త ఉన్నాను దయచేసి. ఎందుకు గ్లాసులు మంది ఉన్న తర్వాత మీరు హెడ్ఫోన్స్ పెట్టుకున్నారంటే మీకు ఏం వినిపించదు, మీతో మీది అర్థం చేసుకోండి. ఎన్కోలోకి ఇబ్బంది పెట్టకండి, ఓకేనా. మీకు మాత్రం లాంగ్ వీడియో అయిపోతుంది, ఇలా చాలా పెద్ద వీడియో. కాకపోతే అంబులెన్స్ దగ్గర ఒకటే నాకు మంచి అనిపించలేదు. అక్కడ పోలీసు వాళ్ళు ఉంటే మాత్రం అది ట్రాఫిక్ పోలీసు వాళ్ళు మళ్ళీ
ఎందుకు గ్రీన్ సిగ్నల్ వేయరో నాకైతే తెలియదు, కానీ అది లేకపోతే మాత్రం దానికి ఏం చేయలేం. కాకపోతే ఆ డ్రైవర్ కూడా ఒక సైడ్ నుంచి తీసుకునేది ఇంకో సైడ్ నుంచి తీసుకునేవాడు అక్కడ ఇరికిపోయాడు. అదే ఆయన అక్కడ నుంచి వెళ్ళిపోతే రాంగ్ రూట్లో కొట్టేస్తున్నాయి, అదొక ప్రాబ్లం. కాకపోతే ఎవరికి ఏం కావద్దు అనుకుంటున్నాం, చూద్దాం. మనం చేసేంత చూస్తున్నాం అంతేగాని దయచేసి అంబులెన్స్గా మాత్రం తవ్వేయండి, హెడ్ ఫోన్స్ మాత్రం తక్కువేయండి. ఓకేనా బాయ్. నా వీడియో వస్తేనే లైక్ చేయండి, లేదా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో అయితే బెల్ ఐకాన్ కొట్టండి. ఓకేనా. ఏందో మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఎందుకంటే వ్యూస్ అనేది తగ్గుతున్నాయినా, మళ్ళీ ఎందుకు తగ్గుతున్నాయో తెలియదు. చూద్దాం. చెప్తున్నా డాష్ బోర్డ్ కెమెరా ఉంటలే, అన్నీ చూపిస్తున్నాయి మీకు, ఎవరెవడు ఏం చేస్తుండ్రు ఏందనేది. కాకపోతే డాష్ బోర్డ్ కెమెరా కొందాం, ఏమైతే చూద్దాం. ఓకేనా.